తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్లను నిరోధించండి అంటూ టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గత 5 ఏళ్ల పాలనలో, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కూడా ఆ బొమ్మన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు తమకు అనుకూలమైన వాళ్ళని నిబంధనలకు అతిక్రమించి ఉద్యోగాలు నియమించిన పరిస్థితి చూసాం. బొమ్మన కరుణాకర్ రెడ్డి స్వయంగా తానే చెప్పాడు, మా మనుషులు మా గుంపు 2000 మంది తిరుమలలో తిష్ట వేసిందన్నాడు. ఎన్ని లక్షల రూపాయలు తీసుకుని ఆ ఉద్యోగాలు ఇచ్చాడో తెలియదు కానీ తిరుపతిని, తిరుమల ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నంలో మాత్రం వాళ్ళంతా వీళ్ళకి ఈ గుంపుకి సహకరించింది. ఆ టీటీడీ ఉద్యోగ సంఘాలు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని తీస్తే తప్ప టీటీడీ ప్రతిష్టని కాపాడే అవకాశం ఉంటుందంటూ ముఖ్యమంత్రి గారికి విన్నవించిన సంగతి తెలిసిందే. టీటీడీలో వైకాపా కోవర్ట్లను నిరోధించాలని, పరకామణిలో దోషులను శిక్షించాలని, శ్రమ దోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు దేవస్థాన ఉద్యోగ సంఘాల నేతలు సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. టీటీడీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ చైర్మన్ జేవి నరసింహమూర్తి, టీఎన్టీయూసీ అనుబంధ సంస్థ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బాలాజీ తదితరులు అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. పరకామణిలో గత 2 ఏళ్లుగా ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాడని, టీటీడీకి నష్టం వాటిల్లే రీతిలో అతని చర్యలున్నాయని ఫిర్యాదు చేశారు. బొమ్మన కరుణాకర్ రెడ్డికి అనుకూలంగా కొందరు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులుగా ఉన్న వారికి బదిలీల అంశంలో న్యాయం జరగటం లేదంటూ విన్నవించారు. లైసెన్స్ పోర్టర్లకు కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా ఇంతవరకు అమలు నోచుకోలేదని, దేవస్థానం ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించిన సమస్యలు త్వరగా పరిష్కరించాలని, ప్రస్తుతం శాశ్వత ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారికి సర్వీస్ రిజిస్టర్లో లోపాలను సరిచేయాలని, టీఎన్టీయూసీకి గతంలో ఉన్న విధంగానే టీటీడీ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించాలని విన్నవించారు. ఉద్యోగ సంఘాల నేతల వినతులపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారులతో, పాలక మండలితో చర్చించి అందరికీ న్యాయం జరిగేలా చూస్తారని సీఎం హామీ ఇచ్చినట్టు నేతలు ఒక ప్రకటనలో తెలిపారు.